ఫేక్ న్యూస్ అంటే అర్థం ఏంటిది? తప్పుడు వార్త అని అర్థం. గతంలో ఎప్పుడైనా ఫేక్ న్యూస్ అలర్ట్ అనేది ఎప్పుడు వచ్చేది అని అంటే ఏదైనా ఫ్రాడ్స్ జరిగినప్పుడు ప్రజల్ని మోసం చేయడానికి సంబంధించి స్కామర్స్ దీన్ని యూజ్ చేసేవాళ్ళు. అంటే ఫేక్ లింక్స్ పంపించి ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అని చెప్పేసి ప్రజల్ని మోసం చేయడానికి వాడేది. అండ్ ఇంకేదైనా చాలా చాలా పెద్ద విషయాలు జరిగినప్పుడు, పెద్ద సంఘటనలు జరిగినప్పుడు దాన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికో ఇంకో దేనికో ఆ సందర్భంలో ఫేక్ న్యూస్ అనేది అప్పుడప్పుడు మనం వింటూ వచ్చేది. కానీ ఇవాళ తెలంగాణలో పొద్దున లేచిన దగ్గర నుంచి కూడా ఫేక్ న్యూసే రాజ్యం ఏలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఈ ఫేక్ న్యూస్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాస్తవ పరిస్థితి వేరు, కానీ ఫేక్ న్యూస్ పేరుతో జరుగుతున్న ప్రచారం వేరు. ఉన్నదానికి భిన్నంగా అబద్ధపు వార్తల్ని ప్రసారం చేయరు, కానీ ప్రచారం చేస్తారు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. కొండా సురేఖ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అంటూ సినీ నటి సమంత వ్యాఖ్యానించినట్టు, ఆమె ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా దానికి సంబంధించిన ఒక ఫేక్ న్యూస్ అనేది ఇది నిజమా అని మభ్యపడి ఏం జరుగుతుంది, నిజంగా సమంత ఇట్లా మాట్లాడిందా అనే అర్థం వచ్చేటట్టుగా ఈ ఫేక్ న్యూస్ అనేది ప్రచారం జరుగుతుంది. సో ఇది ఫేక్ అనేది ఎట్లా తెలుసుకోవాలనే దానికి సంబంధించి నేను క్లియర్గా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. సో ఈ పిక్చర్ చూస్తే కనుక ఈ పిక్చర్ ఎట్లా కనిపిస్తుంది, రెగ్యులర్గా వచ్చే మెయిన్ న్యూస్ పేపర్స్ ఫార్మాట్లోనే కనిపిస్తుంది. మనకి టెక్స్ట్కి సంబంధించిన ఫాంట్ కావచ్చు, ఇది తీసుకున్న విధానం కావచ్చు, దీని డిజైన్ కావచ్చు, ఫోటోగ్రాఫ్స్ క్వాలిటీ కావచ్చు, ఏది చూసినా కూడా ఓకే రెగ్యులర్ న్యూస్ పేపర్స్లో ఎట్లా ఉంటాయో అట్లానే. మామూలుగా ఫేక్ అని అంటే మనకి ఎడిటెడ్ వర్షన్స్ కావచ్చు, డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. మనం ప్రోడక్ట్స్కి సంబంధించి ఫేక్ ప్రోడక్ట్స్ని ఎట్లా గమనించగలుగుతామో న్యూస్ కూడా అట్లా అని ఉంటుంది. కానీ వీళ్ళు చాలా క్లియర్గా పకడ్బందీగా ప్లాన్ చేసిండ్రు. కాబట్టి ఇది సడన్గా దీన్ని చూడంగానే ఇది నిజంగానే సమంత ఇటువంటి వ్యాఖ్యలు చేసింది, సో దానికి సంబంధించిన కవరేజ్ వచ్చింది అని మభ్యపడే విధంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడనే మనం కీలకంగా ఒక్కటి గమనించాల్సి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వార్తకి సంబంధించి క్లియర్గా ఎవరు దీన్ని ప్రసారం చేస్తున్నారు, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి గమనించాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే దీంట్లో అడుగున బాటంలో దీనికి సంబంధించి వెబ్ అడ్రస్ అనేది, అంటే ఏ వెబ్సైట్ దీన్ని పబ్లిష్ చేసింది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ మనం ఇక్కడ స్క్రీన్ అడుగున బాటంలో గమనిస్తే మనకి ఇక్కడ ఒక లోగోతో పాటు జై తెలంగాణ అనే పేరు పెట్టుకొని థర్స్డే గురువారం 3 అక్టోబర్ 2024. సో కింద వెబ్కి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ వీళ్ళు కింద ఇచ్చిండ్రు. సో అంటే ఈ వార్తకి వీళ్ళు బాధ్యులు అనమాట, వీళ్ళు పబ్లిష్ చేసిండ్రు అనమాట. సరే, నిజంగా ఈ జై తెలంగాణ న్యూస్ అనేది ఉన్నదా, వీళ్ళు ఎటువంటి వార్తలు ఇస్తున్నారు, ఎటువంటి వార్తలు ప్రసారం చేస్తున్నారు? జై తెలంగాణ ఈ పేపర్. సో వాళ్ళు ఈ పేపర్లో ఇది ఇచ్చినట్టుగా కింద అక్కడ రాసుకున్నారు, మనం గమనిద్దాం. జై తెలంగాణ ఈ పేపర్. సో బ్రౌజ్ చేద్దాం. జై తెలంగాణ ఈ పేపర్ అని చేస్తే నిజంగా ఒరిజినల్గా ఇది ఉండుంటే కనుక, ఇది నిజంగా యాక్టివ్ మోడ్లో ఉండుంటే కనుక, సో ఓపెన్ చేయగానే ఫస్ట్ దానికి సంబంధించిన లింక్ వస్తుంది. సరే, దానికి సంబంధించి రాకపోయినా బేసిక్గా నమస్తే తెలంగాణ అనేది మనకి ఫస్ట్ ప్రయారిటీలో కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది జై తెలంగాణ .net తెలుగు హోమ్ పేజ్. సో ఈ ఒక్క లింక్ తప్ప దానికి సంబంధించి ఎక్కడ కూడా మనకి ఏది కూడా కనిపించట్లేదు. మనం ఇది ఓపెన్ చేద్దాం లింక్. సో ఇది ఆ న్యూస్ పబ్లిష్ చేసిన జై తెలంగాణ న్యూస్ అనే వాళ్ళ సైట్ ఆర్ హోమ్ పేజ్ అనుకోండి. సో ఇక్కడ వార్తలు ఉన్నాయి. దీన్ని చూస్తే మనకి చూస్తే నిజంగా ఒక వెబ్సైట్ ఉంది, వార్తలు ఇస్తున్నారు, అప్డేట్స్ ఇక్కడ ఇవన్నీ స్క్రోల్ అవుతున్నాయి. హోమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, పాలిటిక్స్, క్రైమ్, సినిమా, ఆరోగ్యం, ఉద్యోగం, క్రీడలు. ఆహా, ఇన్ని కేటగిరీస్ ఉన్నాయనంటే వీళ్ళు వార్తలే ఇస్తున్నారు అని మనం అనుకోవచ్చు. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ ఇస్తున్నారు అందులో భాగంగా అని మభ్యపడే అవకాశం కనిపిస్తుంది. మళ్ళొకసారి మనం చెక్ చేద్దాం. ఇది హోమ్ కదా. సరే, తెలంగాణ వార్తలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది అన్ఓపెన్డ్గా కనిపిస్తుంది. ఫస్ట్ లిస్ట్లో పైన టాప్లో ఉన్న వార్త
మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎందుకు ఎత్తేయాలంటే అని పెట్టిండు. ఎప్పుడుంది ఇక్కడ వార్త? ఆగస్టు 14వ తారీఖు ఈ వార్తను పబ్లిష్ చేసిండ్రు. ఇది అక్టోబర్ 5వ తారీఖు ఇవాళ. వాళ్ళు అక్టోబర్ 3న పబ్లిష్ చేసుకున్నామన్నట్టుగా ఉండాలి. దానికి సంబంధించిన వార్త అక్కడ కనిపించాలి, కానీ అది కనిపిస్తలేదు. సో ఇంకొక వార్త ఏదైనా చెక్ చేద్దాం. ఓకే, ఈ బడ్జెట్ పత్రాలు దహనం చేసిన PDSU అంట. ఇది ఎప్పుడుంది? జూలై 25, 2024 సాయంత్రం 5:25 ఇది పబ్లిష్ చేసిండ్రు. సరే, వీళ్ళు ఈ పేపర్లో దీనికి సంబంధించి వార్త వచ్చిందని క్లిప్పింగ్ కట్ చేసి అది ప్రచారం అవుతుంది కదా. సో ఈ పేపర్ అనేది ఓపెన్ చేద్దాం. ఈ పేపర్కి సంబంధించి ఓపెన్ చేస్తే వెబ్సైట్ డస్ నాట్ హ్యావ్ యాక్టివ్ సబ్స్క్రిప్షన్. మరి యాక్టివ్ సబ్స్క్రిప్షన్ లేనప్పుడు మరి ఈ పేపర్లో ఆ వార్త ఎట్లా ప్రసారమైంది, ఎట్లా పబ్లిష్ అయింది? పబ్లిషే కాని దాన్ని పబ్లిష్ అయినట్టుగా పెట్టి కింద ఎడిట్ గ్రాఫిక్స్ చేసి డిజైన్ చేసి ఒక లింక్ ఇచ్చినట్టుగా భావించి అబద్ధాలు ప్రచారం చేయడానికి దీన్ని క్లియర్గా వాడుతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. సమంతకు సంబంధించి ఉంది అప్డేట్ ఏముండాలి తాజాగా సమంతకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా సంపాదిస్తుంది. సో దీనికి సంబంధించిన వార్త ఎప్పుడుంది? సమంత అప్డేట్ ఇక్కడ ఆగస్టు 9, 2021. సో ఇది చాలా క్లియర్గా 100% క్లారిటీతో అబద్ధాలు ప్రచారం చేయడానికి మాత్రమే వాడుతున్న ఒక వెబ్సైట్గా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. దీంతో పాటే వీళ్ళు అవసరమైనప్పుడు కేటీఆర్ మీద విషం చిమ్మడానికి, విషం కక్కడానికి మాత్రమే దీన్ని వాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక వార్త కూడా ఇదే పత్రిక, ఇదే వెబ్సైట్ దీన్ని పబ్లిష్ చేసినట్టుగా ఇంకొక వార్త కూడా ఈ కొండా సురేఖ అంశానికి సంబంధించి ఆమె బీసీ అయితే భయపడాలా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టు, కొండా సురేఖ బీసీ, సీతక్క ఎస్టీ అయితే వాళ్ళ మీద పోస్టులు పెట్టొద్దని రాజ్యాంగం చెప్పిందా బరాబర్ ఇదేదో సోషల్ మీడియా అదేదో క్లియర్గా మనకు కనిపించట్లేదు. సో ఇక్కడ కూడా మనం జూమ్ చేసి గమనిస్తే ఇది కూడా కింద జై తెలంగాణ అక్కడ లోగో కనిపిస్తుంది. థర్స్డే 3rd October 2024 అండ్ కింద వెబ్ అడ్రస్. సో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది కేవలం తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడానికి మాత్రమే వాడుతున్న వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనేది రెగ్యులర్గా వార్తలను ప్రసారం చేసే వెబ్సైట్ కాదు, కేవలం విష ప్రచారం చేయడానికి మాత్రమే వాడుతున్న వెబ్సైట్గా దీన్ని గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎప్పుడైనా ఫేక్ న్యూస్ ఏదైనా వార్త వచ్చింది అని అంటే, వెబ్లో ఏదైనా పబ్లిష్ చేసిండు అని అంటే దానికి సంబంధించి సోర్స్ ఏంటిది, ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు ఏంటనేది గమనించుకుంటే ఇటువంటి ఫేక్ వార్తల నుంచి దూరంగా ఉండొచ్చు.